వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మెట్రో ఫేజ్ 2కి అయితే మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో బహిరంగంగా కూడా ఆరోపణలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ మీడియా ప్యానలిస్ట్ ప్రభా గౌడ్ ఉన్నారు. చెప్పండి మేడం, డైరెక్ట్ కేంద్ర మంత్రినే టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి పదే పదే విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు, ఎట్లా చూడొచ్చు? రేవంత్ రెడ్డికి పడుకొని ఉదయం లెగిస్తే చాలు ఆయన గుర్తొచ్చేది ఎవరంటే రెండు నామాలు. ఒకటి కిషన్ రెడ్డి గారి నామం, ఇంకోటి రామచంద్ర గారి నామం. నామస్మరణ చేస్తున్నాడు, లేకపోతే ఆయనకి గతి ఉండదని. ఎక్కడ ప్రజలు ఆయన ఇచ్చిన హామీలు గ్యారంటీలు మర్చిపోకుండా ఉంటారేమో అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా చూడండి, ఇప్పుడు నిధులు అనేది కేంద్రం నుంచి రావాలి అంటే నువ్వు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేయాలి. సో నువ్వు లీగల్గా టెక్నికల్గా నువ్వు అన్నీ ప్రాపర్గా సబ్మిట్ చేసావా? అందులో ల్యాగ్ ఉంటే కొంచెం టైం పడుతుంది చెప్పండి. ఇప్పటివరకు కిషన్ రెడ్డి గారు ఇంతకాలంలో 13 లక్షల కోట్ల వరకు నిధులు అనేది మనకు కేటాయించడం ఇచ్చారు. మరి అవన్నీ ఎవరి డబ్బు? అలా అయ్యే డబ్బు అయితే కాదు కదా, మా కేంద్రం డబ్బే కదా ఇచ్చింది. ఎక్కడిప్పుడు సింగరేణిది బొగ్గులుతుంది కదా, ఆ 15 లక్షల టన్నులది ఇష్యూ అటు ఉందిలేండి. అది ఎక్కడ మళ్ళీ అతని మీద ఎంక్వైరీ పడుతుంది, ఎక్కడ దానికి రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి గుంతనక్క నాటకాలు ఆడుతున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి. అంత గుంతనక్క నాటకాలు ఆడవసరం లేదు. నీకు మైక్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడతావు. రోజు చూడు, ఎప్పుడు చూడు మా మీదే పడేడుస్తావు. ఎందుకు నీకు అంత భయం బీజేపీ అంటే? నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీయే గెలుస్తుంది, బీజేపీకే ఇక్కడ పేటను దక్కుతుంది అన్న విషయం ఆల్రెడీ అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇంటెలిజెన్స్ రూపంలోనే రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎక్కడ నిజమైపోతుంది అని భయంతో జనాల్ని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడితే ఉదయం లెగిస్తే చాలు ఎవరైనా దేవుడి నామస్మరణ అంటే అఫ్కోర్స్ మా నాయకులు ఆయనకి దేవుడితో సమానం, మాకు దేవుడితో సమానం అనుకోండి. సో ఆయన ఎంతసేపు ఉదయం లేవగానే కిషన్ రెడ్డి గారి నామస్మరణ, రామచంద్ర గారి నామస్మరణ, రామ్ అన్నట్టుగా చేస్తున్నాడు ఆయన. అంటే మీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఛత్రపతి శివాజీలో వేణుమాధవ్ లాగా కూడా డ్రామాచారిలా ప్రదర్శిస్తున్నాడు, వ్యంగ్యంగా కూడా దాడి చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆయన గురించి మాట్లాడే అర్హత లేని మనిషి రేవంత్ రెడ్డి. ఆయన ఉద్యమాల రూపంలో ఎన్నోసార్లు జైలుకి వెళ్ళిన మనిషి మా రామచంద్రరావు గారు. మరి ఈయన దేనికోసం జైలుకి వెళ్ళాడు? ఓటుకు నోటు కేసులో జైలుకి వెళ్ళాడు. అవునా? ఆయన ఉద్యమాలు చేసేం జైలుకి వెళ్ళలేదు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం అప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు చెప్పండి? అసలు ఎక్కడున్నాడు? టీడీపీ మోచేతి నీళ్ళు తాగుతూ కూర్చున్నాడు. ఎప్పుడైనా ఉద్యమంలోకి వచ్చాడా? కానీ మా నాయకులు కిషన్ రెడ్డి గారు కానీ మరి రామచంద్రరావు గారు కానీ వీళ్ళు పోరాడారు. సుష్మా స్వరాజ్ గారు వచ్చారు, అక్కడ మాట ఇచ్చారు. దానివల్ల మేము బీజేపీ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు తెలంగాణ అనేది మనం తెచ్చుకోగలిగాం. లేకపోతే ఇంక ఏ పార్టీ సపోర్ట్ చేసింది చెప్పండి? మరి ఆనాడు ఎక్కడున్నాడు ఈ రేవంత్ రెడ్డి? ఈయనకి మినిమం బేసిక్స్ తెలియవు, ఏది పడితే అది మాట్లాడడం, నోరిప్పితే బూతులు మాట్లాడడం తప్ప ఇంకొకటి నేర్చుకునే మనిషి అయితే కాదండి. ఓపెన్గా చెప్పాలంటే ఈయన ఎంతసేపు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఫామ్లోకి వస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు గుత్తలోకి వెళ్ళిపోయినాయి, ఇంకా లేవు అక్కడ. కాబట్టి ఇప్పుడు జనాలకి ఏదో ఒకటి చెప్పాలి. హామీలు ఇచ్చే ఇప్పుడు ఏంటంటే హామీలు ఇచ్చినా డిక్లరేషన్లు ఇచ్చినా నమ్మే పరిస్థితిలోని ప్రజలు లేరు. కాబట్టి ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అంటారా, వాళ్ళ అయ్య కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చున్నాడు, ఈయన కూడా కేటీఆర్ గుడ్డు తింటూ ఫామ్ హౌస్లో పడుకుంటున్నట్టున్నాడు. ఎందుకంటే ఈ మధ్యన ఎన్ని అగాత్యాలు జరుగుతున్నా బయటికి రావట్లేదు ఆయన. మరి ఎందుకు రావట్లేదు? మరి అంతకుముందు ఏమైనా అగాత్యాలు జరిగినప్పుడు నోరేసుకుని మాట్లాడేసేవాళ్ళు. మరి ఈరోజు కేటీఆర్ ఎందుకు బయటకు వచ్చి మొన్న ఖమ్మంలో 12 ఏళ్ల పసిపాప మీద అంత ఘోరమైన అగాత్యం జరిగి మేడమే నుంచి తోసేసి నడ్డి విరిగిపోయి చనిపోయే పరిస్థితిలో ఉంటే ఈరోజు వరకు నువ్వు దేనికి మాట్లాడలేదు అంటే భయపడుతున్నావు, ఎక్కడ నిన్ను రాళ్ళిచ్చి కొడతారని. ఇవే మాటలు వీళ్ళు. ఈయన అంటాడా, ఈయనేమో రేవంత్ రెడ్డి ఓపెన్ చెప్పాలని ఈయన ఒక బఫూన్. రేవంత్ రెడ్డి అనేవాడు ఒక బఫూన్. ఆయన ఏంటంటే ఒక సర్కస్ నడిపిస్తున్నాడు. క్యాబినెట్ అనే సర్కస్ నడిపిస్తున్నారు. ఆ క్యాబినెట్లో ఉన్నోళ్ళు అందరూ ఏంటంటే ఆ బఫున్ ఎట్లా చెప్తే అట్లా చేస్తారనమాట. మిగతా క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు, ఈ మా సీతక్క కానీ వీళ్ళు కానీ మిగతా అందరు మినిస్టర్లు కూడా. సో కాబట్టి ఈ బఫున్కి ఏంటంటే బయటికి ఎట్లా రావాలి అని తెలియక
మళ్ళీ ఎలా ప్రజల్ని ఎలా నేను నమ్మించాలని తెలియక రామచంద్రరావు గారి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ బఫూన్. కానీ ఈ బఫూన్ మాటలు నమ్మేంత పరిస్థితి ప్రజల్లో లేదు. ఆ నమ్మకం ఆ విశ్వాసం మాకుంది. అంటే కిషన్ రెడ్డి ఏం మాట్లాడినా కూడా దాని వెనకాల కేటీఆరే ఉన్నాడు, కేటీఆరే కిషన్ రెడ్డి చేత మాట్లాడిస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో పూర్తి సహాయ సహకారాలు అందించిన కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే కేంద్రం నుంచి అయితే కనుక నిధులు ఇవ్వట్లేదు, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని చెప్తున్నాడు. ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒకటా లేకపోతే మా కిషన్ రెడ్డి గారు కేటీఆర్ ఒకటా అనేది మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఓటుకు నోటు కేసు ఎవరికి అయ్యింది? రేవంత్ రెడ్డికి. ఆ టైంలో ఎవరున్నారు ఇక్కడ? టీఆర్ఎస్ పార్టీ, సోకాల్ బీఆర్ఎస్ పార్టీ ఆ టైంలో ఉన్నారు. అప్పుడు కేటీఆర్ సపోర్ట్ చేశాడు కాబట్టి ఆయన కొంచెం బయటకు వచ్చాడు, అవునా? తర్వాత ఈ కార్ ఫార్ములా రేసింగ్ జరిగింది కదా కేటీఆర్ మీద. మరి అది జరిగినప్పుడు, ఇష్యూ జరిగినప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు? రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ ఎవరికి అన్నదమ్ముల సంబంధం ఉంది చెప్పండి మీరు? మేము ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి లేము కదా. ఇక్కడ కంప్లీట్గా ఒకరు పరస్పరం హెల్ప్ చేసుకున్నారు. అక్కడ ఓటుకు నోటు కేసులోని కేటీఆర్ హెల్ప్ చేశాడు కాబట్టి ఇక్కడ ఈ కార్ ఫార్ములా రేసింగ్కేమో ఈయన హెల్ప్ చేశాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ వాళ్ళు ఒకటి తప్ప మాకు వాళ్ళకి ఎందుకు ఒకటి అవుతాం? పొద్దున్న లెగిస్తే మేము బీఆర్ఎస్ పార్టీని తిడుతూ ఉంటాం, కాంగ్రెస్ని తిడుతూ ఉంటాం. వాళ్ళలాగా తిడుతూ ఒకే నాణ్యం మీద రెండు ముక్కలు వేసుకొని తిడుతూ మేము కలిసిపోయి మనుషులు అయితే మేము కాదే. ఫ్యూచర్ సిటీకి మూసి ప్రక్షాళనకు బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించిన స్థలాలే పోతాయని అయితే మాత్రం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక్కడ మాకు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకి ఆస్తులు ఎక్కువ లేవు. ఇక్కడ చెరువుల్లోని గుట్ల మీద గట్రా ఆస్తులు ఉన్నవి, ఫామ్ హౌస్లు ఉన్నవి, బంగళాలు ఉన్నవి కేవలం కాంగ్రెస్ పార్టీలకి బీఆర్ఎస్ పార్టీలకే ఉన్నాయి. అవసరం వాళ్ళకి. ఆఖరికి మీరు గమనించారా లేదా, రేవంత్ రెడ్డి ఇల్లు ఒక చెరువులో ఉంటుంది. రెగ్యులరైజేషన్ ఆయన ఏదో సర్టిఫికేట్ తెచ్చుకున్న, కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు, అవునా? ఇవన్నీ చేసింది వాళ్ళు కదా. మాకేముంది లాభం అసలు? వీళ్ళు చెప్తున్న జనాలు డబ్బు దోచుకోవాలి. ఒక్కొక్కరు ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ దోచుకున్నారు, వీళ్ళు 1,00,000 కోట్లు తిన్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా తినడానికి ఏదో ఒకటి కావాలి కదా అని చెప్పేసి గాంధీ బొమ్మ డ్రామా ఆడుతున్నారు వీళ్ళు. కానీ వీళ్ళు ఎంత ట్రై చేసినా కేంద్రంలో మన నరేంద్ర మోడీ గారు వీళ్ళు పప్పులు ఉడికిచ్చే పరిస్థితి అయితే ఉండదు. వీళ్ళని తొక్కేసే పరిస్థితి ఉంటుంది. ప్రజలు వీళ్ళకి రాళ్ళిచ్చి కొట్టి సెక్రటేరియట్ కూడా రానివ్వరండి. మీరు గుర్తుపెట్టుకుని నేను రాసిపెట్టి చెప్తున్నా, ఈ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అంటే గాంధీ లిమిటెడ్ కంపెనీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఏంటనేది ప్రజలు చూపించేస్తారు. అంటే ఫైనల్గా అటువైపు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి సంబంధించి మరీ ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు పదే అటువైపు కాంగ్రెస్ని బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు కూడా చేస్తున్నారు కదా, ఎట్లా చూడొచ్చు? వాళ్ళు విమర్శలు చేస్తారండి, ఎందుకంటే వాళ్ళు ఒక చేతకాని దద్దమ్మలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే చేతకాని దద్దమ్మలు. వాళ్ళు 10 ఏళ్ళు బంగారం తెలంగాణ చేస్తానని చెప్పారు కదా. నువ్వు బంగారు తెలంగాణ చేస్తే ఈరోజు మొన్న కొంచెం వర్షం పడితే మునిగిపోయిందిగా నీ బంగారు తెలంగాణ. మునగకూడదు కదా. రేవంత్ రెడ్డి రాగానే 20 లక్షల లీటర్లు బోర్వెల్స్ వేసేసాడంట మరి అండర్ గ్రౌండ్లో. మరి మీరు చూసారా? నేనైతే ఎక్కడ చూడలేదు. నిజంగా వేసేస్తే మొన్న ఎందుకు వర్షం అంత పైకి వచ్చేస్తుంది చెప్పండి? వీళ్ళు ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు, వీళ్ళు మా పార్టీ గురించి మాట్లాడేవాళ్ళ. మేము పిఎం ఆవాస్ యోజన పేరు మీద 4 కోట్ల ఇల్లు మేము ఇచ్చామండి. వీళ్ళు ఏం చేశారు? ఇల్లులు ఇస్తామని చెప్పి మనం ఇల్లు ఇచ్చారు కదా. ఎవరికి? డబ్బున్న వాళ్ళకి ఇస్తారు వీళ్ళు ఇల్లులు. లండన్లో జాబులు చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ సొంత ఇల్లులు ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ నౌకరీలు ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి పొంగులేటి ఇల్లులు ఇస్తాడు. ఆ విషయం మనకు ఓపెన్గా క్లియర్గా మనం చూసాం కదా. సో ఇందిరం ఇల్లులు అంటే వాళ్ళు పేదవాళ్ళకి ఇవ్వరు. మీరు కూడా మైకులు పెట్టుకొని పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ఇందిరం ఇల్లుల కోసం. గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గర సార్ మీకు ఇందిరం ఇల్లు వచ్చిందంటే వాళ్ళు వచ్చిందని చెప్తారు. ఎందుకంటే ఇందిరం ఇల్లు అనేది పేదవాళ్ళ కోసం వీళ్ళు ఇచ్చేది కాదు. మాలాగా డబ్బు ఉన్న వాళ్ళ కోసం, ఆల్రెడీ ఇల్లులు అంతా సెటిల్డ్ అయిన వాళ్ళ కోసం వీళ్ళు ఇస్తున్నారు ఇందిరం ఇల్లులు. వీళ్ళు ఏంటంటే మా గురించి మాట్లాడేది ఒక్కటైనా వీళ్ళు ప్రజలకి 2.5 సంవత్సరాల్లో ఈ ఒక్క మంచి పని చేశారా చెప్పండి? స్కూల్ పిల్లలకి మంచి అల్పాహారం లేదు, తిండి సరిగ్గా లేక వాళ్ళు హాస్పిటల్స్లో అడ్మిట్ అయితే పట్టించుకునే వాళ్ళు లేరు, మౌలిక సదుపాయాలు లేదు. ఆడపిల్లలకి శానిటరీ ప్యాడ్స్
కూడా నువ్వు కల్పించలేని పరిస్థితిలో ఉన్నావు. గవర్నమెంట్ స్కూల్లో మినిమం మెయింటెనెన్స్ లేదు. నిరుద్యోగులు ఇంకా రోడ్ల మీద పడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ చేయక, సర్టిఫికెట్స్ రాక సర్వర్ల కింద పనిచేస్తున్నారు, టెంపరీ డ్రైవర్ల కింద పనిచేస్తున్నారు, అంట్లు తోముకుంటూ హోటల్లో పనిచేస్తున్నారు ఈరోజు మెరిట్ స్టూడెంట్స్. మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మహిళలకి నువ్వు ఆర్థిక అభివృద్ధి చేస్తానన్నావే, కోటీశ్వర్లు అవసరం లేదు, నువ్వు అట్లీస్ట్ లక్షాధికారులైనా చేసావా? పోనీ 2500 అన్నావు, ఇచ్చావా? పని లేదు. వృద్ధాప్య పెన్షన్ అన్నావు, ఇచ్చావా? అసలు నువ్వు ఏమి ఇచ్చావని, అసలు నువ్వు ఏం వెలగబెట్టావని తెలంగాణకు అసలు నువ్వు వచ్చిన 2.5 సంవత్సరాల్లో నీకు నువ్వు సొమ్ము చేసుకున్నావు తప్ప నువ్వు ఎవ్వరికి ఉపయోగపడింది ఏమీ, నువ్వు చేసింది ఏమీ లేదు అక్కడ. అంటే కాంగ్రెస్ పార్టీలో పదవులు, సీట్లు అమ్మాయిలకి పైసలకే అమ్ముడుపోతున్నాయని అయితే మాత్రం కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ ఆరోపించారు. తర్వాత నాది ఫేక్ వీడియో అని మళ్ళీ తనకు తానే సముదాయించుకున్నాడు. ఎట్లా చూడొచ్చు? చూడండి, కాంగ్రెస్లో ఏం జరుగుతుందో ఆయన చెప్పాడు కదా, అక్కడ అన్ని కమిషన్లతోనే వ్యాపారం నడుస్తుంది. మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చారా, మీకు పదవి వచ్చేసినట్టే. అంతే. మీరు ఒక 10 లక్షలు ఇచ్చారా, ఇంద్రం మిల్లు వచ్చేసినట్టే. అంతే. చచ్చిపోయిన ముసలిదానికి కూడా వీళ్ళు రేషన్ కార్డు క్రియేట్ చేసేస్తారు, పెన్షన్ కూడా ఇచ్చేస్తారు. కాకపోతే అది వాళ్ళ అకౌంట్లో పోతుంది. ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళ కోటలో పోద్ది. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలని ఇప్పుడు ఎస్సీఆర్ అనేది మేము తెచ్చాం. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో దీని బేస్ మీద 90 లక్షల దొంగ ఓటింగ్ పోయింది కదా. ఇప్పుడు కూడా ఎస్సీఆర్ బేస్ మీద ఎవరెవరైతే రోహింగ్యాస్ ఉన్నారో, మైగ్రెంట్స్ ఉన్నారో, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయో, దొంగ ఓట్లు మొత్తం అన్నీ కూడా బయటికి వస్తాయి. రియల్ ఓటింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది. అందుకనే రోజుకి భయం పట్టుకుంది వీళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి భయం ఏంటంటే ఇప్పుడు దొంగ ఓట్లు అన్నీ పోతాయి, ఎలా గెలుస్తాం మనం అని ఒక పక్క వాళ్ళు, ఇంకో పక్క వీళ్ళు భయపడుతూ రోజుకి ఏం పని పాట లేక మార్నింగే టిఫిన్ తినేసి మైకిల్ పట్టుకొని మా మీద పడి ఏడవడాలు తప్ప వీళ్ళు చేసే పని ఏమీ లేదు. ఫైనల్గా మేడం, మోడీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నాయకులు అంటే మీరేమో సంబరాలు చేసుకుంటున్నారు, కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం నెహ్రూకి, మోడీకి, నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా. 12 ఏళ్లలో మోడీ ఏం పీకారు అన్నట్లు మాట్లాడుతున్నారు స్వయంగా. ఎట్లా చెప్తారు? ఒక విధంగా వాళ్ళు చెప్పింది ఒకటి కరెక్ట్. నక్క నెహ్రూ గారు, నాగలోకం మా మోడీ గారు. కాబట్టి వాళ్ళు 70 ఏళ్లలో చేయలేని పనులన్నీ కూడా మేము 12 సంవత్సరాల్లోనే మేము చేసాం. గ్రామాల్లో ఒకప్పుడు రోడ్డు వ్యవస్థ ఎలా ఉండేది, మేము వచ్చిన 12 ఏళ్లలోనే 4 లక్షల కిలోమీటర్ల రోడ్లు మేము గ్రామాలకు వేసాం. అంటే దానివల్ల ఎంత ఉపయోగం చెప్పండి అసలు. అక్కడ విద్యార్థులు ఉంటారు, స్కూల్స్ కానీ వెళ్ళడానికి కానీ, వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, ఇలాంటివన్నిటికీ కూడా సదుపాయాలు, మౌలిక సదుపాయాలని మేము ఇచ్చాం. ఈరోజు మేమైనా కూడా రీజనల్ రింగ్ రోడ్ మీదకి వెళ్తున్నాం, ఈజీ వేలో వెళ్ళిపోతున్నాం తక్కువ టైంలోనే. మరి ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు చెప్పండి? ఇవి మా మోడీ గారే కదా ఇచ్చారు. ఎరువుల రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉంది, మరి అది మేమే కదా. సమ్మక్క సారలక్క ట్రైబల్ యూనివర్సిటీ మేము ఇచ్చిందే కదా. ఎయిమ్స్ మేము చేసిందే కదా. ఇప్పుడు సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ ఉంది, మేము చేస్తున్నదే కదా. ఇంకా మేము ఏం చేయలేదని వీళ్ళు మాట్లాడని చెప్పండి. అసలు వీళ్ళు చేయాల్సింది ఏంటి? ఇక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్లో మినిమం మౌలిక సదుపాయాలు కూడా, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా లేని పరిస్థితి ఈరోజు ఉంది, అవునా కదా. గాంధీ హాస్పిటల్లో నీకు మంచి డాక్టర్స్ లేక, ఎక్విప్మెంట్స్ లేక నీకు అక్కడి నుంచి పేషెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారు? నిమ్స్ హాస్పిటల్ పోతున్నారు. నిమ్స్ హాస్పిటల్లో కూడా ఈరోజు డాక్టర్స్ కొరత ఉంది. సో వీళ్ళు ఇక్కడ ఉన్న ఒక గాంధీ హాస్పిటల్ని సరిగ్గా ప్రజల కోసం ఏం పెట్టలేని వీళ్ళు మాట్లాడతారు. ఆరోగ్యశ్రీ వీళ్ళు ఎప్పుడైనా కరెక్ట్గా చేశారా? మేము ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, అవునా. 5 లక్షల రూపాయలు మేము ఇస్తున్నాం. మరి వీళ్ళేమి ఇచ్చారు ఆరోగ్యశ్రీ పేరు చెప్పండి అసలు. ప్రజలకు ఏ విధంగా వీళ్ళు ఈ తెలంగాణలో ఈ ప్రజలకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగపడిందో మీరు ఒకటి చెప్పండి. నీళ్ళ విధంగా ఉపయోగపడిందా? నిధుల విధంగా ఉపయోగపడిందా? నియామకాల విధంగా ఉపయోగపడిందా? ఆఖరికి ఉద్యోగాలు కూడా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. అసలు వీళ్ళు ఏ మంచి పని చేశారని చెప్పండి మనం మాట్లాడుకోవడానికి. ఇంకొక 2.5 సంవత్సరాలు కూడా ఇట్లాగే మా పేరు చెప్పుకొని మామే పడి ఏడుస్తూ ఉంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఎవరెవరైతే ఇప్పుడు అన్నీ కొంచెం నాటకాలు వేస్తున్నాయి, ఈ బఫూన్ ఉన్నాడు చూసారా, రేవంత్ రెడ్డి బఫూను, ఈ బఫూన్కి కూడా తగిన పనిష్మెంట్ అనేది ఆ రోజు జరుగుతుంది. చూసారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణలో పరిపాలన చేతకాకే బీజేపీపై నెపం మోస్తూ అంటే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని, బీజేపీకి సంబంధించి రామచంద్రరావుపై విమర్శలు చేసే స్థాయి కూడా సీఎంకి లేదని అయితే మాత్రం బీజేపీ మీడియా ప్యానలిస్టు సీనియర్ నాయకురాలు ప్రభాగౌడ్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.